నమస్తే, నేను మీ అజయ్ కుమార్. వాస్తవాలు డిజిటల్ మీడియా ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధతో ఈ డిజిటల్ మీడియా రంగంలోకి మీ అందరి ఆశీర్వాదంతో ప్రవేశించాను. రాజకీయాలకు అతీతంగా ఎటువంటి నాయకులకు కానీ ఏ పార్టీకి కానీ సపోర్ట్ లేకుండా పూర్తిగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ఖచ్చితమైన దిశానిర్దేశంతో ప్రణాళికతో రూపొందించి ఎవరికి ఏ ఆపద వచ్చినా ఖచ్చితంగా వాస్తవాలు డిజిటల్ మీడియా మీకు అందుబాటులో ఉంటుంది. ఏ సమస్యనైనా న్యాయబద్ధంగా ఉంటే మా దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను పరిష్కరించి మీకు అండగా నిలుస్తుంది. ఇప్పుడు నేతలెవరు గాంధీ భవన్కు రాకూడదు, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు. హైదరాబాద్ ఎస్ఐఆర్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఈరోజు ఆయన మాట్లాడారు. ఎస్ఐఆర్ గడువు ముగిసే ఆగస్టు 3వ తేదీ వరకు నేతలెవరు గాంధీ భవన్ రాకూడదని, వారి వారి నియోజకవర్గాల్లోనే ఉండి ప్రక్రియ పర్యవేక్షించాలన్నారు. నివేదికలపైన ఆధారపడతామంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరదని తెలిపారు. పనిచేయని ఇన్ఛార్జీలపై కఠిన చర్యలు ఉంటాయని సీఎం ఈ సందర్భంగా పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేశారు. ఏదైతే ప్రతిష్టాత్మకంగా ఈ ఎస్ఐఆర్ కార్యక్రమం జరుగుతుందో దానికి సంబంధించి ఈరోజు రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితమైన దిశానిర్దేశం చేశారు. ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు కూడా ఈ గాంధీ భవన్ రాకూడదని, ఈ ఆగస్టు 3 వరకు ఏదైతే ఎస్ఐఆర్ ప్రక్రియ ఉందో అది కంప్లీట్ అయ్యే వరకు కూడా నేతలు ఎవరు గాంధీ భవన్కు రావద్దని సీఎం కీలక ఆదేశాలు జారీ చేయడం జరిగింది.